బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం, సర్వలోకానికి సర్వజనులందరికీ సరళమైన గ్రంథము, సందేశమిచ్చు ఈ గ్రంథం. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం, మాలురు యౌవనులు, కన్యకలు, వృద్ధులు, రాజులు, అధిపతులు, భక్తులు, సేవకులు అనుసరించదగినట్టి ఆదర్శ గ్రంథమిది. ఉపదేశమంగీకరించిన సురక్షితముగా నుందురు. కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుందురు. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం. క్రీస్తు యేసు శుభాశీస్సులు మీ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితాల్లో మనము జీవితం అనే ఈ ప్రయాణంలో ఉన్నప్పుడు మన పాదము తొట్రులను కొన్ని మార్లు మనం ఇరుక్కుపోతుంటాం. ఇవి జరగకుండా ఉండాలి అనంటే జాగరూకుడవై మనం ఉండాలి. ఉన్నామా? ఉండాలని ఆశగా ఉంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందితే ఇంత గొప్ప ఆత్మీయ మేల్కొల్పు మన జీవితాల్లో కలుగుతుంది. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచయం ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిసెస్ అభి గారు మరియు నీలిమ గారు, వారు ప్రకాశం డిస్టిక్ వాస్తవ్యులు, వారి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఈరోజు కోట్లాది ప్రజలు ఎవరైతే తొట్టిల్లిపోయారో, ఎవరైతే వారి జీవితాల్లో తీసుకున్న నిర్ణయాలను బట్టి, వారి కుటుంబంలో ఉన్న కష్టాలను బట్టి వారు ఇరుక్కుపోయారో ప్రభువా, వారి జీవితాల్లో ఇలాంటి వాటి నుంచి బయటకి తేగలిగిన దేవుడు మీరు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి బలపరచమని మేము వేడుకుంటున్నాం తండ్రి. ఈరోజు ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసుంచెల పరిచయం ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిసెస్ అభి గారు మరియు నీలిమ గారు, వారు ప్రకాశం డిస్టిక్ వాస్తవ్యులు, వారి కుమార్తె శ్రేష్ఠ గారి కొరకే, అదేవిధంగా సిస్టర్ నీలిమ గారి గవర్నమెంట్ ఉద్యోగం కొరకే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. తండ్రి వీరిని నిండుగా మెండుగా దీవించండి. మంచి ఆరోగ్యాలు, ఆయుష్లు, ఆశీర్వాదాలతో దీవించండి. వీరు మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఎవరైతే ఈ రక్షణ సువార్త వింటున్నారో, ఎవరైతే విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్నారో, రక్షణలో బలపడాలని ఆశ కలిగి ఉన్నారు, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి మీరు ఇస్తున్న వాగ్దానము, నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. అదేవిధంగా మీరు ఇస్తున్న ఆజ్ఞ జాగరుడువై. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. అవును తండ్రి, మేము జాగరుడులై జీవించే ఆత్మీయ అనుభవంలోకి మమ్మల్ని నడిపించండి. ఈ ఆజ్ఞానుసారంగా జీవిస్తే ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరబడుతుందని ఆత్మీయ అనుభవంలోకి నడిపించి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, ఈ రక్షణ సువార్తని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డని, అదేవిధంగా ఈరోజు మీ ద్వారా ప్రేరేపింపబడి సహాయం చేసిన అభి గారిని, నీలిమ గారిని, వారి కుమార్తె శ్రేష్ఠని, వారి జీవితాల్లో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతను మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమెన్. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. దేవుడు ఈరోజు మిమ్ములను తన వాక్య సమృద్ధి చేత దీవించునుగాక. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. అందరూ వచ్చారు కదూ. కొంతమంది ఆయా గదుల్లో ఉండడానికి అవకాశం ఉంది. పాపలు కానీ చెల్లెళ్ళు కానీ వంటగదిలో ఉండడానికి అవకాశం ఉంది. అమ్మా,
ఇప్పుడే ఆయన వచ్చారా, లేక డాడీ వచ్చారా? ఏది ఏమైనప్పటికీ కూడా 7:30కు మీరు సమయాన్ని వీలుపరుచుకోవాలి. తద్వారా మొదటి నుంచి కార్యక్రమంలో ఉండడం ఆశీర్వాదకరం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది, దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో సమయోచితమైన సహాయం కొరకు మీ కృపాసనాన్ని సమీపిస్తూ ఉన్నాం. ఏ యోగ్యత లేని మాకు మీ కుమారుని యొక్క మరణ పునరుద్ధానాల మూలంగా యోగ్యతను అనుగ్రహించినందుకై వందనాలు, స్తోత్రాలు. పరలోకానికి ప్రాప్తులుగా మమ్మల్ని చేసిన మీ యొక్క అత్యున్నతమైన ప్రేమ కొరకై వందనాలు, స్తోత్రాలు. ఒకనాడు లోకంలో పాపంలో కలిసిపోయిన మమ్మలను లోకం నుంచి వేరుగా చేసినందుకై, ప్రత్యేకమైన జనాంగంగా మమ్మలను అంగీకరించినందుకై వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది మీ వాక్యాన్ని వినడానికి టీవీ దగ్గరికి వచ్చారో వారందరితో ఈ రాత్రి మాట్లాడుము ప్రభువా. వాక్యం ద్వారా మీరు మాట్లాడుతుండగా మా వ్యక్తిగత కుటుంబ జీవితాలు సరి చేసుకోవడానికి సహాయపడండి నాయన. వచ్చిన వారందరినీ నిండారుగా దీవించండి. అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి ద్వారా మీరే పొందుమని స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? అమ్మ, మీ కుటుంబాలు ఏ రీతిగా ఉన్నాయి? కొంతమంది ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయినప్పుడు కూడా కొంతమంది ప్రియ తమ్ముళ్ళు, చెల్లెండ్రు, బిడ్డలు యేసు అనుచరుల పరిచర్యను ప్రేమించి ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా సహాయపడుతున్న బిడ్డలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నేను చెల్లిస్తున్నాను. దేవుడే తన కృపా వాక్యం ద్వారా మనందరినీ ఆదరించునుగాక. ఆయన సహాయం చేయకపోతే మనము బ్రతకలేము. ఆయన నిత్య సహాయం కొరకై ప్రభువారిని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. మీరేమీ కంగారు పడవద్దు. ఆయన తన చిత్తాన్ని నెరవేర్చుకుంటారు. ఆ ప్రభు యొక్క చిత్తం కొరకై ప్రతి ఒక్కరూ తలవగ్గాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియ బిడ్డలారా, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? చెల్లెమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? ప్రియ తమ్ముడు, నీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? భార్య భర్తలుగా మీరు ఎలా ఉన్నారు? మీ మధ్య శాంతి సమాధానాలు విరాజిల్లాలి. కుటుంబంలో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి అవకాశం ఉంది. కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. జీవితమే ఒక సాగరం. ఈ సాగరంలో అనేకమైన అలలు పైకి ఎగిసిపడుతూ ఉంటాయి. కాబట్టి ఆయా సమయాల్లో జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఎగిసిపడుతూ ఉంటాయి. నూతన సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. నేను ఇలా అనుకోలేదు అని అనుకున్న పరిస్థితులు మన యొక్క జీవితాల్లో ఉండడానికి అవకాశం ఉంది. చెప్పేది ఏమిటి అనగా, క్లిష్ట పరిస్థితుల్లో కూడా నిబ్బరము కలిగి మీరు జీవించాలి. దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని దీవిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పరిస్థితులకు బెంబేలు పడవద్దు. పరిస్థితులకు మీరు బెంబేలు పడితే సాతానుకు లోకువైనట్లు అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను. చివరి దినాల్లో జీవిస్తున్నాం. సాతానుడు విజృంభిస్తున్నాడు. కాబట్టి సాతానుని ఓడించాలి అనగా మనము మన క్లిష్ట సమస్యలలో నిబ్బరంగా ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను. మనలను పరిశోధనలోనికి గురి చేస్తూ ఉన్నాడు. ఈ పరిశోధనలో మనము నెగ్గినట్లయితే గొప్ప ఆశీర్వాదాన్ని మనము పొందుతామో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది, బైబిల్ తెచ్చారు కదా. సామెతల గ్రంథం 30వ అధ్యాయాన్ని మీ ముందు ఉంచుకోనండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను. జారిని యొక్క చర్యను అట్టిదే,
అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగను అనెను. జారిని యొక్క చర్యను అట్టిదే అంటే 19వ వచనంలో 4 విషయాలు రాశాడు. ఆగురు, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, అంతరిక్షమున పక్షిరాజు జాడ, కన్యకతో పురుషుని జాడ. కాబట్టి ఆయా సమయాల్లో జారిని యొక్క జాడ కూడా తెలియదు. కాబట్టి జారిని అనగా వ్యభిచారి తన యొక్క పాపాన్ని తెలియకుండా చాలా జాగ్రత్త పడి ఆమె పాపం చేస్తుంది. ఏ రీతిగా దొరికితే దొంగ, దొరకపోతే దొర అన్నట్టుగా ఈ వ్యభిచారంతో కూడిన స్త్రీ కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభు దగ్గరకు వచ్చి, నా ప్రియ బిడ్డలారా, ఈ రాత్రి మనవి చేసేది ఏమిటి అనగా, ఎటువంటి పాప జీవితంలో జీవిస్తున్నప్పుడు కూడా, వ్యభిచార పాపములో మునిగి తేలుతున్నప్పుడు కూడా వాక్యానికి లోబడి ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగినట్లయితే ఆయన క్షమించే దేవుడు. రాహబను స్త్రీని రక్షించినవాడు నిన్ను రక్షించడా? వ్యభిచారమనే పాపంలో పట్టబడిన స్త్రీని క్షమించిన దేవుడు నిన్ను క్షమించడా? నా ప్రియ బిడ్డలారా, మీ మనస్సాక్షి మిమ్మలను గద్దిస్తూ ఉంటే ఉన్న పాటున ఉన్న చోటున ఆ ప్రభు దగ్గరికి రమ్మని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ వచనంలో జారిని అని రాశారు. అంటే స్త్రీలింగంలో రాయబడింది. స్త్రీలకే కాదు, పురుషులు కూడా ఎంతోమంది తమ భార్యలకు అపనమ్మకంగా ఉంటూ వేరొక స్త్రీలతో జీవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎంతోమంది పాపలు బిడ్డలు మాట్లాడుతూ బిడ్డలనైతే కన్నాడు, కానీ బిడ్డలను చూడడు. నాకే కాదు బిడ్డలను కంటాం, వేరొక స్త్రీతో కూడా ఆయనకు బిడ్డలున్నారు అని చెప్తూ ఉంటారు. ఓ ప్రియ యవనస్తులారా, శరీరంలో రక్తమున్నంత కాలం పాపంలో జీవించడానికి అవకాశం ఉంది. ఈ పాపం యొక్క ఫలితము ఈనాడు కాకపోతే రేపైనా నీవు అనుభవించవలసి వస్తుంది అనే సత్యాన్ని నీవు గ్రహించాలని నేను మనవి చేస్తున్నా. నీకు ఇప్పుడు తెలియదు, రక్తపు పొంగు ఆ రీతిగా ఉంటుంది, కానీ ఒకానొక దినాన్ని నీవు తెలుసుకుంటావు. ఈ సత్యాన్ని నువ్వు అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. 21వ వచనం, భూమిని వణకించినవి 3 కలవు, అది మోయలేనివి 4 కలవు. అవేవనగా, రాజ్యర్గమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలయుండి పెండ్లి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. ప్రియులారా, ఈ 4 విషయాలు నేను వివరిస్తూ ఉంటాను, చాలా జాగ్రత్తగా వినాలి. రాజరికమునకు వచ్చిన దాసుడు. దాసుడు అంటే ఇంట్లో పనిచేసేవాడు, దాసరికం చేసేవాడు. ఈ దాసుడు రాజైతే ఏ రీతిగా ఉంటుంది? కొంతమంది ఈ దాసరికంలో ఉన్నవారు పైకొస్తే వారు కళ్ళు నెత్తి మీదకు వస్తాయి. బైబిల్లో ఈ సంగతి చెప్తుంటే ఒక ఆయన గుర్తుకొస్తాడు. ఆయన పేరు యెరోబాము. యెరోబాము ఉత్తర రాజ్యం ఇశ్రాయేలుది. ఆ యొక్క రాజ్యానికి అతడు రాజయ్యాడు. రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో ఈ రీతిగా వ్రాయబడింది. రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుతున్నాను. మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదకి లేచిన. ఇతడు జెరాదా సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరూహ, ఆమె విధవరాలు. ఇతడు రాజు మీదకి లేచుటకు హేతువేమనగా, సొలొమోను మిల్లో
కట్టించి తన తండ్రి అయిన దావీదు పురమునకు కలిగిన బీటలు బాగు చేయుచుండెను. అయితే యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతడు పనియందు శ్రద్ధగలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించను. ఇతడు అధికారి అయ్యాడు. తర్వాత జరిగింది ఏమిటి అనగా 30వ వచనం, అంతటా అహీయా తాను ధరించుకొని ఉన్న క్రొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యెరోబాముతో ఇట్లా, నేను ఈ 10 తునకలను నువ్వు తీసుకును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్తారోతు అను సిదోనీల దేవతకును, కెమోషు అను మోయాబీల దేవతకును, మిల్కోము అను అమ్మోనీల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రైన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాని చేయకయు నా కట్టడలను నా విధులను అనుసరింపయకయు నేను ఏర్పరిచిన మార్గములలో నడువుకియున్నారు గనుక సొలొమోను చేతుల నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములకు ఇతడు. నా ప్రియులరా, ఈ రాజ్యము యెరోబాము చేతికి వచ్చింది. యెరోబాము ఏమి చేశాడు అనగా, అతడు ఇష్టానుసారంగా విగ్రహారాధికుడు అయినట్లుగా మనం చూస్తాం. దయచేసి మనము ఒక సత్యాన్ని గమనించాలి. దేవుడు నిన్ను దీవించి ఒక పదవులో పెడితే ఆ పదవులో ఎన్నడూ గర్వించవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన. అపాత్రుడను, అయోగ్యుడను, పేదవాణ్ణి ప్రభు నాకు ఈ స్థితి ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు అని చెప్పి ఆ ప్రభువారిని స్తుతించాలి. ఆ ప్రభువారికి రుణపడి శేషించిన జీవితాన్ని సాగించాలి. అంతేకాని కళ్ళు నెత్తి మీదకి తెచ్చుకుని ఇష్టానుసారంగా జీవించవద్దు. యెరోబాము అనేవాడు దేవునికి కృతజ్ఞతగా ఉండడానికి బదులుగా బంగారు దూడలను తెచ్చి వాటిని పూజించమని చెప్పి ఇశ్రాయేలు ప్రజలందరినీ విగ్రహారాధికులుగా చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 27వ వచనంలో చూసినట్లయితే ఈ యొక్క సత్యము మనకు అర్థమవుతుంది అండి. యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారుపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టం. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మను రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతెలు నందును, ఒకటి దాను నందును ఉంచెను. దాని వరకు ఈ రెంటిలో ఒక దానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. జాగ్రత్తగా వినాలి. ఆయన మొట్టమొదటిగా చెప్పాడు, విగ్రహారాధన మహా పాతకం. ఈ రాత్రి సమయంలో విగ్రహారాధనకు పాల్పడవద్దు నా ప్రియులరా. విగ్రహారాధన నీ దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించిన నీ జీవితంలో విగ్రహం అవుతుందని గ్రహించి దేవునికి నమ్మకంగా ఉండాలి. పేదవాడిని నిన్ను ఒక స్థాయికి తెచ్చాడు. నేను ఇంజనీర్ చేశాడే, నేను డాక్టర్గా ఉంచాడే, నేను లెక్చరర్గా చేశాడే, ఒక ఉన్నతమైన స్థాయి నీకు రప్పించాడే, వ్యాపారంలో నిన్ను దీవించాడే. ఆ ప్రభువుకి కృతజ్ఞతగా ఉండడానికి బదులుగా నీవు ఆ దేవునిని మర్చిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావు. భూమిని వణకించినవి 3 కలవు, అది మోయలేనివి 4 కలవు. 1 రాజరికమునకు వచ్చిన దాసుడు. నెంబర్ 2 కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు. మూర్ఖునికి కడుపు నిండా అన్నం కలిగితే ఎవరిని లెక్క చేయడు. దేవుని యొక్క వాక్యంలో ఈ మాటలు చెప్తూ ఉంటే నాబాలు అనేవాడు గుర్తుకొస్తాడు.
సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము మనం చదవాలి. ఇతడు దావీదు మహారాజునే దూషించిన దుర్మార్గుడు. అందుచేత ఇతడు మొత్తబడి చనిపోయినట్లుగా మనం చూస్తాం. నా ప్రియులరా, దేవుడు కడుపు నిండా అన్నం పెడితే ఆ ప్రభువారికి రుణపడి జీవించాలి. అర్ధాకిలితో పడుకునేవారు ఎంతోమంది ఉన్నారు. మనం రోడ్డు మీద నడుస్తూ ఉంటే ప్రక్కని పేదవారు అడుక్కునేవారు. వారి యొక్క డొక్కలు చూస్తూ ఉంటే మనకే ఎంతో బాధ, జాలి. నా ప్రియులరా, మనలో కొంతమందికి కడుపు నిండా అన్నం ఇచ్చాడు ఆ ప్రియ ప్రభు. ఆ ప్రియ ప్రభుకు రుణపడి జీవించడానికి బదులుగా మూర్ఖత్వంలో జీవించవద్దు. కడుపు నిండా అన్నం ఇచ్చిన దేవునిని తృణీకరించవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథంలోంచి ఒక మాట నేను చదువుతాను. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో జరిగిన ఆ విషయాలు నేను చదువుతాను అండి. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేల్ అందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంట నివేశనములో అతని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. కర్మెల్లోని మాయోను నందు ఆస్తి గలవాడు కాపురమునెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలు నుండెను. అతడు కర్మెల్లో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాల్. అతని భార్య పేరు అబీగయల్. ఈ స్త్రీ బుద్ధిగలదై రూపశైండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. ఆ నాబాలు అంటాడు, ఏమంటాడో తెలుసా? దావీదు ఎవడు? యెష్షయి కుమారుడు ఎవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకుని నా అన్నపానములను, నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తుగా ఎరగని వారికి ఇటునా అని దావీదు దాసులతో చెప్పాడు. కాబట్టి నాబాలు ఎంతో మూర్ఖత్వంతో ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎన్నడూ కూడా దేవునిని తృణీకరించవద్దు. మనకు పట్టెడు అన్నం దయచేసిన ఆ ప్రియ దేవునికి కృతజ్ఞత కలిగి రుణపడి జీవించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది, కంటకురాలయుండి పెండ్లి అయిన స్త్రీ. పెండ్లి అయిన స్త్రీ చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా మంచిగా జీవించాలి, భర్తకు బహు నమ్మకంగా జీవించాలి. కంటకురాలు అని అంటే భర్తకు అవిధేయతగా జీవించిన స్త్రీ. ఈ మాట నేను చెప్తూ ఉంటే మన మనసులు పొతీఫరు భార్య మీదకు వెళ్తాయి. పొతీఫరు భార్యకు భర్త లేడా? భర్త ఉన్నాడు. కానీ ఆ ఆస్థానంలో అందము కలిగిన యవనస్తుడైన యోసేపును చూచింది. నా ఆస్థానంలో ఇంత మంచి యవనస్తుడున్నాడు అని దేవునికి స్తోత్రాలు చెల్లించడానికి బదులుగా పొతీఫరు లేనప్పుడు ఆమె యోసేపును చెరపాలని ప్రయత్నం చేసింది. ఆమెకు పెళ్లి కాలేదా? ఇప్పుడే చెప్పాను. పొతీఫరు తన యొక్క భర్త కంటకురాలయుండి పెండ్లి అయిన స్త్రీ. జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రీతిగా జీవించడం ద్వారా కుటుంబానికి ఆశీర్వాదం ఉండదు. నా ప్రియ బిడ్డలారా, నేను పదే పదే చెప్తున్నాను, కుటుంబంలో స్త్రీ కానీ పురుషుడు కానీ ఒకరికొకరు నమ్మకంగా జీవించాలి. పెండ్లి అయిన తరువాత నీ శరీరం మీద నీ భర్తకు నీ భార్యకే అధికారం ఉంటుంది. కంటకురాలుగా ఉండవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను.
యజమానురాలికి హక్కుదారురాలైన దాసి, 4వ వర్గం మోయలేనివి. కనుక ఇక్కడ మనం చదువుతున్నప్పుడే మనకు అర్థమైపోతుంది, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి ఎవరు? ఆ దాసి హాగరు. హాగరు శారమ్మ యొక్క స్థానం కొట్టేయాలని ప్రయత్నం చేసింది. అబ్రహాము ఆమెతో పాపం చేశాడు. అబ్రహాం చేయకుండా ఉండవలసి ఉంది, కానీ అబ్రహాము చేశాడు. ప్రియులరా, అబ్రహాము చేశాడు. ఆమె గర్భవతి అయింది, ప్రసవించింది. ఎంత నష్టాన్ని తెచ్చింది అని అంటే, ఆమె ఒక కొడుకును కంది. ఆ కొడుకు పేరు ఇష్మాయిల్. ఇష్మాయిలే ఈనాడు అరబ్బు జాతికి మూల పురుషుడు. ఇశ్రాయేలు ప్రజలకు ఈనాడు శత్రువర్గం ఒకటి లేచింది అని అంటే, అలనాడు కంటకు రాలైన పెండ్లైన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి హాగరు చేసిన పని ప్రపంచానికే నష్టాన్ని తెచ్చింది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండం 18వ అధ్యాయం చదివితే మనకు ఈ సత్యం తెలుస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాట చదివి నేను ముగిస్తాను. వచ్చే పాటలోని చెప్తాను. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. ఈ జ్ఞానము కలిగినవి ఏమిటో వచ్చే పాఠంలో మనము ధ్యానం చేసుకుందాం. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ప్రియులరా, పరిశుద్ధాత్మదేవుడే మనకు ఈ సత్యాలు తెలియపరుస్తున్నారు. ఈ సత్యాలు తెలియపరుస్తూ ఉన్నప్పుడు జాగ్రత్త పడి ప్రభు వాక్యానుసారంగా దేవునికి ఇష్టానుసారమైన ప్రజలుగా జీవించడానికి తీర్మానం చేసుకున్న వాళ్ళని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.